హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? మా హన్నీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి. అయితే లాస్ట్ సండే అంటే మే 5న మా హన్నీకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఈవినింగ్ 4 నుంచి అలా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. 4:30 నుంచి ఇంకా ప్యాంపర్ కోరుకుంటుంది, ఒకటే ఇబ్బంది పడిపోతుంది. ఇంకా దాంతోపాటు కూర్చొని దాన్ని ప్యాంపర్ చేసి లేదులే అని అట్లా చేసేసరికి 5:40కి అలా ఒక బేబీని, ఒక కిటెన్ని ఇచ్చిందండి. ఆ తర్వాత ఒక 5:55కి ఇంకొక కిటెన్ అనమాట. అసలు చాలా కష్టంగా అనిపించింది. అంటే ఇప్పుడు అది ఇబ్బంది పడుతూ అది కొంచెం ఏడుస్తుంటే అదంతా కొంచెం చూడటానికి చాలా కష్టంగా అనిపించిందండి. నాకు చెప్పడం కూడా రావట్లేదన్నమాట. వీడియో కూడా నేను డీటెయిల్గా అయితే తీయలేదండి. అది దాన్ని చూసుకోవడమే సరిపోయిందనమాట. అలా తీయడం ఇష్టం లేదు. సో బేబీస్ పుట్టాక తీద్దాంలే అని చెప్పేసి తీశాను. ఇదిగోండి ఫస్ట్ బేబీ చూడండి, అది పుట్టగానే ఇలా ముందుకి వెనక్కి జరుగుతుందనమాట. ఎంత క్యూట్గా అనిపించిందో, అలా టచ్ చేయడానికి పట్టుకోవడానికి అసలు ఎంత సెన్సిటివ్గా అనిపించిందోనండి. నాకైతే పట్టుకుంటే ఏమన్నా అవుతుందేమో అన్నంత భయంగా అనిపించింది. కొంచెం బ్లీడింగ్ కూడా అవుతుంది, అది ఇట్స్ న్యాచురల్ అనమాట. అదే క్లీన్ చేసేసుకుంది మా హన్నీనే. మా హన్నీ చాలా స్మార్ట్ అండి, అదే సెట్ చేసుకుంది అంతా. ఇదిగోండి సెకండ్ కిటెన్ అనమాట. ఒకటి ఫీమేల్, ఒకటి మేలు. ఫస్ట్ మేల్ కిటెన్, తర్వాత ఫీమేలు. ఈ కిటెన్స్పై కొంచెం అలా లైట్గా జిగురులాగా పల్చగా లేయర్ లాగా ఉందండి. అదంతా ఇలా క్లీన్ చేసుకుందనమాట మా హన్నీనే. చూడండి ఎలా చూస్తుందో. అది అంత పెయిన్స్ అనుభవిస్తున్నా కూడా ఆ కిటెన్ కొంచెం కీస్ అన్నా కూడా వెంటనే వస్తుందండి. ఇవి 2 కిటెన్స్ ఇలా వచ్చాయి. బట్ క్యాట్కి 4, 5, 6 ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఒక్కోలా వస్తాయంట. ఇంకా మా హనీ అయితే కొంచెం పెయిన్స్ ఫీల్ అవుతుంది, మళ్ళీ సెట్ అవుతుంది. ఈ రెండింటినే చూసుకుంటుంది. మా రోలెక్స్ గాడైతే మా హన్నీ ఇట్లా పెయిన్స్ ఫీల్ అవుతున్నప్పుడు ఎదురుగా కూర్చొని అంతే చూస్తూ ఉన్నాడండి. అసలు చూడటానికైతే భలే అనిపించింది. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పేరెంట్స్ కనుక కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. ఇదిగోండి రోలెక్స్ కూడా ఎదురుగా కూర్చున్నాడు. హన్నీ కూడా ఏమనట్లేదు. రోలెక్స్ ఏమో ఈ రెండింటిని చూస్తున్నాడు. ఇవి కొత్తవి, మా పిల్లల అన్నట్టు చూస్తున్నాడు. జస్ట్ అలా కొంచెం టచ్ చేసి స్మెల్ చూస్తూ ఉన్నాడనమాట వాటిని. అసలైతే హన్నీకి ఎదురుగా ఇలాగే కూర్చున్నాడండి పాపం. ఇంకా చాలాసేపటి వరకు చూసామండి. మళ్ళీ హన్నీకి పెయిన్స్ ఆగిపోయాయన్నమాట. ఇంకా 2 కిటెన్సేనా ఇంకా రావా అని అనిపించి కొంచెం అలా పొట్ట దగ్గర తడిమి చూస్తే కిటెన్ చేతికి టచ్ అవుతుంది. సో మళ్ళీ పెయిన్స్ వస్తాయి, బట్ ఎంత టైం పడుతుంది ఏంటనేది తెలియలేదు. అంటే కొంతమంది వెంటనే వస్తాయి, వెంటనే డెలివరీ అవుతుంది అంటున్నారు. నెట్లో సెర్చ్ చేసినా గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనేది అయితే మాకు తెలియలేదు. సరే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ముందు 2 కిటెన్స్ ఇచ్చిందండి. ఆ తర్వాత టైం గ్యాప్ అయితే చాలా తీసుకుంది. అంటే ఒక్కొక్క క్యాట్ ఒక్కోలా ఉంటుందంట. మా హన్నీ అయితే దాదాపు మళ్ళీ 6 అవర్స్ టైం తీసుకుందండి. మళ్ళీ డెలివరీ పెయిన్స్ మళ్ళీ రావడానికి, ఆ కిటెన్స్ డెలివరీ అవ్వడానికి. రోలెక్స్ చూడండి వింతగా చూస్తున్నాడు. ఇవి ఏవో కొత్త జీవుల్లాగా ఏంటివి అన్నట్టు చూస్తున్నాడు అనమాట. చాలా క్యూట్గా అనిపించాయండి. అండ్ చాలా ఒకలాంటి నర్వస్ ఫీల్ కూడా అనిపించింది. మా హన్నీ ఏమో ఇబ్బంది పడుతుంది కదా కొంచెం పెయిన్స్తో, అది ఏడుస్తుంది, ఏం తినట్లేదు, అలా సైలెంట్గా పడుకొని ఉంది. మళ్ళీ వీటి దగ్గరకు వస్తుంది, వీటిని చూసుకుంటుంది. అక్కడ మాకు బీరువా ఉంటుందండి, ఆ బీరువా కిందకి వెళ్తుంది అనమాట. దీనికి ఒక చిన్న అట్టముక్కలాగా సెట్ చేసాము డెలివరీ అయినప్పుడు, దాంట్లో డెలివరీ అవుతుంది అని. బట్ దాంట్లోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదండి. ఆ బీరువా కిందకే వెళ్ళడానికి ఇష్టపడుతుంది. దాని కిందకి వెళ్తుంది. పెయిన్స్ ఎక్కువ రాగానే బేబీని ఇవ్వడానికి బయటకు వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఒకదానికి ఎదురుగా ఒకటి ఎలా కూర్చున్నాయో ఇలా.
ఇదైతే ఒకటి ఇట్లా ఫీడింగ్ కూడా స్టార్ట్ చేసేసింది, పాలు తాగుతుందనమాట. పుట్టగానే ఈ కిటెన్స్కి ఐస్ కనిపించవు, ఓపెన్ అవ్వవు. యాక్చువల్లీ ఒక 10 to 15 డేస్ మధ్యలో ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు చూడడం అయితే స్టార్ట్ చేస్తాయి. వాటికి ఆ పాలు తాగడం అవి తెలియట్లేదు, కొంచెం అలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కదా ఇప్పుడే. అలాగే మా హన్నీ కూడా ఫస్ట్ ఇప్పుడే కాబట్టి డెలివరీ అయింది, దానికి కూడా అర్థం కావట్లేదు. ఇవి రెండు అప్పుడే ఆడడం కూడా మొదలుపెట్టాయండి. పుట్టి ఒక 2-3 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఆడుతున్నాయి చూడండి. ఆ తర్వాత మళ్ళీ నైట్ 11:30కి అలా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి హన్నీకి. చాలా ఇబ్బంది పడ్డది, నన్ను పడుకోనివ్వలేదు, దాని పక్కనే కూర్చోవాల్సిందే అని చెప్పేసి గోలగోల చేసింది. ఇంకా ప్యాంపర్ చేస్తూ లైట్ వేస్తే కొంచెం అది అన్ఈజీ ఫీల్ అవుతుందనమాట. అందుకని చెప్పేసి ఇంకా దాని పక్కనే కూర్చున్నాక థర్డ్ వన్ కొంచెం యాష్ కలర్లో బ్లాక్ కలర్లో పుట్టింది కదా ఆ కిటెను, ఇంకొకటి వైట్, మొత్తం 4 వచ్చేసాయన్నమాట. మిడ్-నైట్ 12:30కి ఒకటి, 1కి ఒకటి మళ్ళీ డెలివరీ అయిపోయింది. May 5th ఈవినింగ్ 6కి ఒక 2, మిడ్-నైట్ 12:30, 1కి మిగిలిన 2 మేల్స్ 2 ఫీమేల్స్ అనమాట. ఫైనల్లీ మా హన్నీకి 4 పిల్లలు పుట్టారు. ఈరోజు మదర్స్ డే కదండి, సో మదర్స్ డే స్పెషల్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఒక 10 డేస్ ఆగి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు మదర్స్ డే కాబట్టి మా హన్నీ స్పెషల్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. హన్నీ అసలు ఏం తినట్లేదండి, అందుకని మార్నింగ్ లేవగానే 6కి ఇలా చాక్లెట్ తినిపించానమాట. ఆ 4 చూడండి పాలు తాగుతూ ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్గా అనిపించాయో. ఎంత ఇబ్బంది పెడుతుందో ఏం చేస్తుందో అని కొంచెం టెన్షన్ అయితే పడ్డాను, కానీ చాలా ఈజీగా డెలివరీ అయిపోయింది. అండ్ చాలా హెల్దీగా ఉన్నాయండి బేబీస్ కూడా, ఆ కిటెన్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. మా హన్నీ పాపం ఏడ్చి ఐస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇది ఉదయాన్నే 6కి అలా అండి ఈ వీడియో అనేది, అంటే మిడ్-నైట్ పుట్టాయి, మార్నింగ్ 6కి ఇలా ఉన్నాయన్నమాట కిటెన్స్. హన్నీకి స్నానం కూడా చేయించకూడదండి, ఒక 1 month వరకు చేయించకూడదు అనమాట, కేర్ తీసుకోవాలి. బాగా అలసిపోయింది, సో అది కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇదండి మా హన్నీ డెలివరీ వ్లాగ్ అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మా హన్నీకి కూడా మీరు విష్ చేస్తారు కదా హ్యాపీ మదర్స్ డే అని చెప్పి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.